హిమాయత్ నగర్ లో హెచ్మాత్ ఆధ్వర్యంలో కందుల వెంకట నరసింగారావు, శ్రీమతి మాణిక్యం, డాక్టర్ గౌరీబాయి కీర్తనల స్మారక ఉపన్యాసాలు నిర్వహించారు. డాక్టర్ కె శ్రీనివాస్ గుప్తా స్పాన్సర్ గా చేసిన ఈ సెమినార్ లో హోమియో వైద్యులు, విద్యార్థులు, ఇంటర్న్షిప్ అలాగే పీజీలు పాల్గొన్నారు. సీనియర్ వైద్యుడు డాక్టర్ గణేష్ ఆచారి డయాబెటీస్ కాంప్లికేషన్స్, హోమియోపతి ఇంటిగ్రేటివ్ అప్రోచ్ పై ప్రసంగించారు. హెచ్మాట్ వైద్య సేవలు కార్యక్రమాలకు నిర్వాహకులు వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ హోమియో వైద్యుడు డాక్టర్ గణేష్ ఆచారి ఇంటిగ్రేటివ్ అప్రోచ్ ఆఫ్ హోమియోపతి ఇన్ డయాబెటీస్ కాంప్లికేషన్స్ అంశంపై ప్రసంగించారు. Predictable pathways, but their expression is unique per patient. Homeopathic honors this. Miasmatic analysis and symptom suppressor alone. Homeopathy does not complete its allopathy in emergencies. It over this is a holistic approach. Nothing, no system is wrong, no system is right. What I always believe. So, thank you very much for guiding me. We shared this is a topic for at least 1 to 2 days in detail. So thank you very much. Thank you HMAT for giving me this opportunity. Thank you friends for listening. Thank you sir. Thank you detailed approach about diabetes. As you all know that Hyderabad is informally built, so the topic was much needed for the heart. I guess all please give a big round of applause to the speaker of our session. I will call upon Dr. Shruti Ma'am to introduce the speaker of our oration, Dr. Annapurna Ma'am. Please welcome her with a big round. హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం నిర్వహించే డాక్టర్ గౌరీబాయి కీర్తనే స్మారక ఉపన్యాసంతో పాటు ఈరోజు డాక్టర్ కేఎస్ గుప్తా స్టార్ హోమియో అధినేత అయిన గుప్తా గారి తల్లిదండ్రులు కందుల మాణిక్యమ్మ, కందుల వెంకట నరసింగారావు గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి స్మృతిలో నిర్వహించే స్మారక ఉపన్యాసం కూడా జరుగుతుంది. ఆ ఉపన్యాసంలో ప్రసంగించడానికి సుదీర్ఘకాలం అనుభవం ఉన్న హోమియో డాక్టర్లు 3-4 ఈరోజు మాట్లాడుతున్నారు. అయితే మేము ఈ ప్రతి సంవత్సరము నిర్వహించే ఈ స్మారక ఉపన్యాసాలకు వివిధ కాలేజీలకు సంబంధించిన స్టూడెంట్స్, పీజీ విద్యార్థులు మరియు నగరంలో ప్రాక్టీస్ చేసే ప్రాక్టీషనర్లను పిలిపించి వారందరికీ ఈ కంటిన్యూషన్ మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇట్లాంటి సభలు నిర్వహిస్తాము. దీనికి ఎంతో ఉత్సాహికులైన ప్రాక్టీషనర్లు వాళ్ళందరూ వచ్చి ఉన్నారు, చాలామంది వచ్చి ఉన్నారు. మేము చేసే ప్రతి కార్యక్రమంలో అది యోగా ప్రాక్టీషనర్లకు ఉపయోగపడే విధంగా ఏదో ఒక రకంగా వాళ్ళకి ప్రాక్టీస్లో మెలకువలు నేర్పే విధంగా ఉంటుందని చెప్పి భావించి ఈ రకమైన సమావేశాలు నిర్వహిస్తున్నాము. ఇందులో చెప్పాలంటే గౌరీబాయి కీర్తనే గారు డాక్టర్, ఆమె అలోపతి డాక్టర్ అయినప్పటికీ ఫేమస్ పీడియాట్రిషియన్ అయినా కూడా ఆమె హోమియోపతి మీద ఉన్న మక్కువతోని హోమియోపతిలో ప్రవేశించి హోమియోపతిలో బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి బాగా వివిధ దేశాలు కూడా తిరిగి హోమియోపతి ప్రాక్టీస్ గురించి ఆమె ప్రచారం చేసి ఆమె 92 ఏళ్ల వయసులో కూడా చివరి వరకు హోమియోపతి ప్రాక్టీస్ని చేసి ఆమె హోమియో తరఫున నిలబడి ఉన్నారు. అందుకోసమని ఆమె స్మారక ఉపన్యాసం నడుపుతున్నాము. తర్వాత కందుల వెంకట నరసింగారావు మాణిక్యమ్మ గారు మర్రేపల్లి అనే ఒక గ్రామంలో విజయనగరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో జన్మించి వారు అక్కడ చాలా మెడికల్ డిస్ట్రిబ్యూషను, తర్వాత ఫెర్టిలైజేషను వ్యాపారాలు చేస్తూ ప్రజలకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి, వారు బ్యాంకు కన్నా తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా అవసరం ఉన్న వాళ్ళను ఆదుకున్న వాళ్ళు. వారి కుమారుడు డాక్టర్ కేఎస్ గుప్తా ఇప్పుడు ప్రముఖ హోమియో డాక్టరు. ఆయన ఈరోజు ఈ ఈవెంట్ను స్పాన్సర్ చేయడం వల్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ వెంకట నరసింగరావు గారు అండ్ శ్రీమతి మాణిక్యమ్మ, and we are also organizing in memory of Dr. Gauribai Kirtane, an eminent pediatrician of Twin Cities. So the speakers of this session are Dr. Ganesh Acharya, a popular practitioner and respected teacher, and Dr. Annapurna Manta and Dr. G. Chandrasekhar. So they will be deliberating on different subjects, and the participants are from different colleges of Twin Cities, undergraduates, postgraduates and practicing doctors from Twin Cities. So this is a regular activity organized
every month by our association.